టోఫెల్ ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేదా? మిమ్మల్ని పాస్ చేయిస్తాం. అవసరమైతే ఎగ్జామ్కు ఒకరోజు ముందే క్వశ్చన్ పేపర్ను మీ ముందు పెట్టేస్తాం. ఇలాంటి ప్రకటనలు చూసి స్టూడెంట్స్ క్యూలు కడుతుంటారు. లక్షల రూపాయలు నిర్వాహకుల చేతుల్లో పోస్తారు. తీరా ఎగ్జామ్ సమయం వచ్చేసరికి అసలు విషయం బయటపడుతుంది. ఇలా అమాయక విద్యార్థుల బలహీనతతో ఆడుకున్న కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో హైదరాబాద్లో అతిపెద్ద టోఫెల్ క్వశ్చన్ పేపర్ ముఠా గుట్టు రట్టయింది. విదేశీ చదువులు వేలాది మంది విద్యార్థుల కల. అందుకున్న ఒకే ఒక మార్గం టోఫెల్లో పాస్ కావడం. అమెరికా నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోఫెల్లో పరీక్షలో పాస్ అయితే చాలు, విదేశాలకు వెళ్లిపోవచ్చు. అమెరికాలోని యూనివర్సిటీలు టోఫెల్లో టాప్ ర్యాంక్ వస్తే స్కాలర్షిప్లు కూడా ఇస్తాయి. అయితే ఈ పరీక్ష పాస్ కావడం చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకుని సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. పైగా ఆన్లైన్లో నిర్ణీత సమయంలో జరిగే ఈ పరీక్షలో చిన్న తప్పు చేసినా మళ్లీ ఎగ్జామ్ రాయాల్సిందే. దీంతో విద్యార్థులు దీనికోసం తెగ ప్రిపేర్ అవుతారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ నానా కష్టాలు పడతారు. ఇలాంటి కష్టాలేం పడకుండా ఆటదారుల్లో పరీక్ష పాస్ అయ్యే విధానాన్ని కనిపెట్టారు కొందరు కేటుగాళ్లు. ఫారెన్ కు వెళ్లే స్టూడెంట్లను టార్గెట్ చేసి భారీ అక్రమాలకు తెరతీశారు. ఇతను అభిషేక్ రెడ్డి. టోఫెల్ ఎగ్జామ్ నిర్వహించేందుకు సంస్థ నుంచి అధికారిక అనుమతి ఉంది. ఈ పరీక్ష నిర్వహణలో వస్తున్న సంపాదన సరిపోక కొత్త దుకాణం తెరిచాడు. టోఫెల్ పరీక్ష రాసేవాళ్లకు ముందుగానే క్వశ్చన్ పేపర్ అందిస్తానని ప్రచారం చేశాడు. తన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కు ఈ విషయం చెప్పాడు. విద్యార్థుల్లో ఆశలు కల్పించి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయల దాకా వసూలు చేశాడు. టోఫెల్ పరీక్ష రాయడానికంటే ముందే పేపర్ విద్యార్థుల చేతుల్లో పెట్టేవాడు. టోఫెల్ సంస్థ సర్వర్లను హ్యాక్ చేసి వాటి ద్వారా పేపర్ దొంగిలించేవాడు అభిషేక్. టాస్క్ ఫోర్స్ పోలీసులకు దీనిపై ఉప్పందింది. బేగంపేటలోని అతని ఆఫీస్పై దాడులు చేసి పట్టుకున్నారు. ఇద్దరు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అతని పేరు అభిషేక్, ఇంకొక అతని పేరు వంశీ. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. 2010లో వీళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 5 years నుంచి వీళ్ళు నార్మల్గా ఆన్లైన్ టోఫెల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళేం రిజిస్టర్డ్ కాదు, ప్రొఫెషనల్ కాదు, కానీ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే టోఫెల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని గంటల్లో ఎగ్జామ్ జరుగుతుందనగా టోఫెల్ పేపర్ను అభిషేక్ ఎలా బయటకు తెచ్చాడు? ఇదే ఇప్పుడు ఎవరికీ అంతుపట్టని ప్రశ్న. సంస్థపై దాడి సమయంలో అభిషేక్ దగ్గర 9 ల్యాప్టాప్లను, టోఫెల్ ఎగ్జామ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా అభిషేక్ ఇలా ప్రశ్న పత్రాలను దొంగిలిస్తున్నాడని తేలింది. వీటి ఆధారంగా బోగస్ క్వశ్చన్ పేపర్లు తయారు చేసి ఇదే నిజమైన ప్రశ్న పత్రాలంటూ స్టూడెంట్స్ ను నమ్మిస్తున్నాడు. డబ్బులు కట్టించుకున్న తర్వాత కొందరికి అభిషేక్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కాకుండా మరో ప్రశ్న పత్రం వచ్చింది. దీంతో వ్యవహారం మొత్తం బయటపడింది. యాక్చువల్గా వాళ్ళు మెయిల్ హ్యాక్ చేసి ఒరిజినల్ పేపర్ ఏం లీక్ చేయట్లేదు, కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే అక్యూజ్డ్ పాత పేపర్స్, ఒక 5-6 పాత టోఫెల్ పేపర్స్ తీసుకొని వాటిలలో అన్నిటినీ కలిపి మళ్ళీ జంబుల్ చేసి వాటిని రీఅరేంజ్ చేస్తున్నాడు. చేసి ఇదే కొత్త పేపర్ అని చెప్పి ఎవరైతే ఈయనను అప్రోచ్ అవుతారో వాళ్ళకి 70,000 50,000కి అట్లా అమ్మడం జరుగుతుంది. ఒరిజినల్ పేపర్ ఎక్కడా కూడా హ్యాక్ కాలేదు. ఒరిజినల్ పేపర్ అక్యూజ్డ్ దగ్గర లేదు. టోఫెల్ లాంటి ప్రతిష్టాత్మక వెబ్సైట్ ను హ్యాక్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి కన్నింగాళ్ల మాయమాటలు మిమ్మల్ని బోల్తా కొట్టించేందుకే. పరీక్ష పేపర్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకొచ్చే సమస్య లేదు. ఎవరైనా అడ్డదారుల్లో మిమ్మల్ని ఎగ్జామ్ పాస్ చేయిస్తామని చెబితే నమ్మారో దెబ్బైపోతారు.